హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సావిత్రి. వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి. ఇక నుంచి జున్ను పాలు వస్తాయి 3-4 నెలలు. మాకు కూడా మా పాలతను జున్ను పాలు పోసాడండి. జున్ను పాలు రెడీ చేసుకోవడానికి అని చెప్పని నేను పాలు పోసుకున్నాను ఒక గిన్నెలో. పక్కన బెల్లం కరిగించి పెట్టుకున్నానండి. పక్కనే మిరియాల పొడి కూడా పెట్టుకున్నాను. అందులో ఒక లోటాతో నీళ్లు పోసుకున్నానండి. అందులో ఒక స్టాండ్ కూడా పెట్టుకున్నాను. స్టాండ్ పెట్టుకొని ఇలా పాలు పెట్టుకున్నానండి. పాలు పెట్టుకున్న తర్వాత అందులోకి ఇలా నేను కరిగించి పెట్టుకున్న బెల్లం వేసేసుకున్నాను. బెల్లం వేసేసుకొని ఇలా కలుపుకున్నానండి. పైన కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి. జున్ను వాతం అంటారు కదండి, అందుకని మిరియాల పొడి వేసుకుంటే మనకి తేలిగ్గా జీర్ణం అవుతుంది. పైన కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. పావుగంట తర్వాత తీసి చూస్తున్నా అండి. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. చక్కగా ఉడికిపోయింది. నాకెంతో ఇష్టమైన ఎమ్మి జున్ను రెడీ. దీన్ని ఇప్పుడు తీసేసి ఒక 2 గంటలు 3 గంటలు చల్లగా ఫ్రిడ్జ్లో పెడితే సూపర్గా ఉంటుంది కదా.